హాయ్, గుడ్ మార్నింగ్. ఏం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో? Rectification. So we will do one thing before going to discuss about the another topic in rectification of errors. We will do the revision. What is the topic name? ఏ నేర్చుకున్నాం అమ్మా నిన్న? First we discussed about the what is meant by error. ఏంటి ఎర్రర్ అంటే? Unintentional mistakes are called. Again, errors are classified into ఏంటవి? Principal error, clerical error. What is meant by principal error? These are the errors which are committed by violating the accounting principles. Very good. Next. Generally, these errors are occurred in the day-to-day of business, right? Ordinary course of business లో మన రికార్డ్ చేస్తున్నప్పుడు జరిగే మిస్టేక్స్. జనరల్ గా అగైన్ క్లరికల్ ఎర్రర్స్ ఆర్ కేటగిరీ ఇంటూ ఏంటండి? ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కాంపన్సేటింగ్ ఎర్రర్. వాట్ ఈస్ meant by error of omission? Forget to record the accounting information into the books. Again, error of omission are categorized into ఏంటది? Complete omission. Other one is partial omission. What is meant by complete omission? Forget to record entire information into the accounts. Okay. Next one, partial omission ante right. Due to complete omission, my trial balance is agreed. Next one, due to partial omission, trial balance is next. Due to principal error, trial balance is what is meant by error of commission? Wrong account, wrong side, wrong amount, wrong totaling, wrong record, wrong casting, right? Only wrong record ద్వారా ట్రయల్ బ్యాలెన్స్ ఏమైపోద్దమ్మా? టాలీ అయిపోద్ది. మిగతా రాంగ్ అకౌంట్, రాంగ్ సైడ్, రాంగ్ బ్యాలెన్స్, రాంగ్ టాటలింగ్ లో ట్రయల్ బ్యాలెన్స్. వాట్ ఈస్ మై కాంపన్సేటింగ్ ఎర్రర్? One error cancel out the effect of another error. Due to this, my trial balance is very good. Next ఏం డిస్కస్ చేసాం? ఎలా లొకేట్ చేయాలి? ఏమనుకున్నాం? ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ చూడాలి. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిందా లేదా చెక్ చేస్తాం. టాలీ అవ్వకపోతే టోటలింగ్ కరెక్టా లేదా చెక్ చేస్తాం. ఆ తర్వాత ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఉన్న అకౌంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అది రికార్డ్ చేస్తాం. అది అయిపోతే నేచరు, అది అయిపోతే లెడ్జర్ లోకి వెళ్తాం. లెడ్జర్ నుండి జర్నల్ కి వెళ్తాం. దిస్ ఇస్ హౌ వి విల్ లొకేట్ ది ఎర్రర్. ఇక్కడ నుండి మనకేం క్వశ్చన్ ఏం రాదులేండి. ఇలా డిస్కస్ చేసాం. తర్వాత ఏం డిస్కస్ చేసాం? వెరీ ఇంపార్టెంట్ థింగ్ కదా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో. స్టెప్స్ టు లొకేట్ ద స్టెప్స్ టు రెక్టిఫై ది ఎర్రర్. ఏంటి ఫస్ట్ స్టెప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు అనలైజ్ ద కరెక్ట్ ఎంట్రీ. నెక్స్ట్ వన్, తర్వాత వాట్ ఆర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద అకౌంట్, రైట్? ఇంపాక్ట్ మే బి షార్ట్ డెబిట్, షార్ట్ డెబిట్, షార్ట్ క్రెడిట్, ఎక్సెస్ డెబిట్, ఎక్సెస్ క్రెడిట్. సో రెక్టిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే షార్ట్ డెబిట్ ఏం చేయాలి? రెక్టిఫై చేయాలి. షార్ట్ క్రెడిట్ ఏం చేయాలి? ఎక్సెస్ డెబిట్ ని, ఎక్సెస్ క్రెడిట్ ని. దట్స్ ఆల్. క్లారిటీ వస్తున్నదా? వాయిస్ ఓకేనా? కొంచెం త్రోట్ ప్రాబ్లం ఉంది, బట్ అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా? క్లియరేనా? సో దిస్ హౌ వి విల్ పాస్ ది రెక్టిఫికేషన్ ఎంట్రీస్. తర్వాత ఇంకోటి మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో టూ విల్ బి పాసిబుల్. వన్ ఈస్ సింగిల్ ఎంట్రీ ఆర్ అదర్వైజ్ డబుల్ ఎంట్రీ, ఆర్ సమ్ టైమ్స్ సింగిల్ అండ్ డబుల్ ఎంట్రీ విల్ బి పాసిబుల్. ఇది కదా డిస్కస్ చేస్తాం. ఏమేమి పాసిబుల్ అవ్వచ్చమ్మా? సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అవ్వచ్చు, డబుల్ ఎంట్రీ పాసిబుల్ అవ్వచ్చు, లేదా ఆర్ ఎల్స్ సింగిల్ అండ్ డబుల్ ఎంట్రీ ఒక ఎంట్రీలో పాసిబుల్ అవ్వచ్చు. నేను మాట్లాడుకున్నాను ఆల్రెడీ అది. ఓకేనా? నౌ లిజన్. సార్ డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే డబుల్ ఎంట్రీ రాస్తున్నాం కదా, మరి సింగిల్ ఎంట్రీ అయితే ఏం చేయాలి? బేస్డ్ ఆన్ ద స్టేజ్. ఏంటా స్టేజ్లు? ఏం మాట్లాడాం? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, బట్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఏంటండి?
నెక్స్ట్ స్టేజ్ after preparation of final accounts. What is the stages of rectifying the error? Sir, ఒక రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చేసేటప్పుడు మేబీ సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అవ్వచ్చు లేదా డబుల్ ఎంట్రీ పాసిబుల్ అవ్వచ్చు. సింగిల్ ఎంట్రీ అయితే ఏం చేయాలి, డబుల్ ఎంట్రీ అయితే ఏం చేయాలి అన్న దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? బేస్డ్ ఆన్ ద స్టేజెస్ ఆఫ్ రెక్టిఫైయింగ్ ది ఎర్రర్. ఏ స్టేజ్ లో ఎర్రర్ ని రెక్టిఫై చేస్తున్నామో అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. క్లియరేనా? సో ఫస్ట్ స్టేజ్ దట్ ఈస్ ఏంటో స్టేజ్ నెంబర్ 1, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్. ఏం చేస్తున్నాను నేను బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ లో? ఎర్రర్ ని రెక్టిఫై చేస్తున్నాను. వినండి అమ్మా. 1 స్టేజ్ 1 ఏంటి? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఒక ఎర్రర్ ని ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయక ముందే మనం ఏం చేసాము? లొకేట్ చేసాం. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయక ముందే రెక్టిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలి సార్? ఎర్రర్ ని ఎలా రెక్టిఫై చేయాలి నేను మాట్లాడుకున్నాం. కరెక్ట్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ, ఇంపాక్ట్ నలిఫై చేయడానికి ఏం చేయాలి? షార్ట్ డెబిట్ అయితే డెబిట్, ఎక్సెస్ డెబిట్ అయితే క్రెడిట్, షార్ట్ క్రెడిట్ అయితే క్రెడిట్, ఎక్సెస్ క్రెడిట్ అయితే డెబిట్ అన్న విషయం నిన్న మాట్లాడుకున్నాము. ఆల్రెడీ కొన్ని సమ్స్ కూడా చేసాం, అంటే డబుల్ ఎంట్రీ ఎలా రెక్టిఫికేషన్ చేస్తాము అన్నది. అయితే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయక ముందు నీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీలో సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేయాలి, డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేయాలి మాట్లాడుకుంటే క్లోజ్. అంతేనా? క్లియరేనా? ఏమనుకున్నాం? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ లో సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేయాలి, డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేయాలి. మన రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ చేశాక సింగిల్ ఎంట్రీయే పాసిబుల్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ బుక్ ఓవర్ కాస్ట్ బై రూపీస్ 10,000. చెప్పండి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ ఎలా రాస్తాం చెప్పండి. దీనికి ఏమైంది చెప్పండి, అనాలిసిస్ చేయండి. సేల్స్ బుక్ ఏమైపోయిందమ్మా? వాట్ ఇట్ మీన్స్ ఎక్సెస్, అంతే కదా. సేల్స్ బుక్ ఓవర్ కాస్ట్ అయిపోయిందంటే ఏమైనట్టమ్మా? ఎక్సెస్ క్రెడిట్. ఇప్పుడు నలిఫై చేయడానికి ఏం చేయాలమ్మా? అంతే కదా. మరి క్రెడిట్ ఏం చేస్తాం? సో అంటే ఇప్పుడు ఏం పాసిబుల్ అయింది? సింగిల్ సైడ్ పాసిబుల్ అయింది. ఇంకా గట్టిగా మాట్లాడితే డబుల్ ఎంట్రీ పాసిబుల్ అవ్వట్లే. సింగిల్ ఎంట్రీ అనకూడదు ఓపెన్ గా అయితే, ఫర్ టైమింగ్ ఇన్ ఫోర్స్ మీకు అర్థం కావడానికి అలా మాట్లాడుతున్నాం. ఓకేనా? మనకి ఇక్కడ ఏం పాసిబుల్ అవ్వట్లేదమ్మా? డబుల్ ఎంట్రీ పాసిబుల్ అవ్వడం లేదు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ లో అయితే ఒకవేళ నువ్వు రెక్టిఫికేషన్ చేస్తున్నప్పుడు నీకు సింగిల్ సైడే పాసిబుల్ అయితే, సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయితే యాజ్ పర్ ది సిఎంఏ బుక్స్ ప్రకారం అయితే, అంటే నార్మల్ గా అయితే మనం పోస్ట్ చేస్తే సరిపోద్ది. ఏం చేస్తే సరిపోద్ది? కన్ఫ్యూజ్ ఉంటుంది, చెప్తాను, ఐ విల్ టెల్ యూ. లేదా సింపుల్ గా మాట్లాడుకొని వెళ్దాం. ఇన్ కేస్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ లో నీకు సింగిల్ సైడ్ పాసిబుల్ అయితే ఎంట్రీ, then don't write the entry here. Rather than we will pass the rectification statement. What we will pass? ఎప్పుడమ్మా? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ లో నీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీలో సింగిల్ సైడే పాసిబుల్ అవుతుంది, లేదా డబుల్ ఎంట్రీ పాసిబుల్ అవ్వట్లేదు అంటే నువ్వేం చేయక్కర్లేదు, ఎంట్రీ రాయక్కర్లేదు. రాదర్ దన్ వాట్ యూ విల్ డూ, యూ విల్ పాస్ ద రెక్టిఫికేషన్ స్టేట్మెంట్. క్లారిటీ వస్తుందా లేదా? ఎనీ డౌట్? ఓకేనా? అయితే ఇప్పుడు ఏం నేర్చుకోవాలి మరి? సార్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ లో సింగిల్ ఎంట్రీ కానీ పాసిబుల్ అయితే వి విల్ పాస్ ది రెక్టిఫికేషన్ స్టేట్మెంట్. సార్ మరి రెక్టిఫికేషన్ స్టేట్మెంట్ ఎలా రాయాలి అన్నది మాట్లాడుకుంటే క్లోజ్ అయిపోయినట్టే. క్లారిటీ వస్తున్నదా? ఏం మాట్లాడుతున్నాం? లిజన్. సేల్స్ బుక్ ఓవర్ కాస్ట్ అయిందంటే అర్థం ఏంటమ్మా? సేల్స్ అకౌంట్ లో ఏమైపోయినట్టు? ఎక్సెస్ క్రియేట్ అయిపోలే, అంతేనా? ఇప్పుడు నలిఫై చేయాలంటే ఏం చేయాలి? ఏం డెబిట్ చేయాలి? అది ఏంటది? సేల్స్ అకౌంట్ డెబిట్ చేయాలి, అంతేనా? జనరల్ గా సేల్స్ బుక్ ఏమైపోయిందమ్మా? ఓవర్ కాస్ట్ అయిపోయింది అంటే దీన్ని నలిఫై చేయడానికి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఏం డెబిట్ చేయాలి? సేల్స్ అకౌంట్ ని. సో సేల్స్ అకౌంట్ లోకి వెళ్ళి 2 అని రాయము. 2 ఓవర్ కాస్ట్ ఆఫ్ రూపీస్ 10,000, అంతే. క్లారిటీనా? దిస్ హౌ వి విల్ రెక్టిఫై. అంటే మనం ఏం చేస్తాం? కన్సర్న్ అకౌంట్ లోకి వెళ్ళి పోస్ట్ చేస్తే సరిపోద్ది. రెక్టిఫికేషన్ స్టేట్మెంట్ ఎలా రాస్తాం తెలుసా? యూ హ్యావ్ టు మెన్షన్ విత్ 2 ఏమైంది? సేల్స్ బుక్ ఓవర్ కాస్ట్ బై, దట్స్ ఆల్.
దట్స్ ఆల్. దిస్ ఇస్ హౌ వి విల్ రైట్ దిస్ స్టేట్మెంట్. క్వశ్చనే ఇంకా గట్టిగా మాట్లాడితే అయితే సిఎంఏ బుక్స్ లో ఏమీ లేదు కానీ, అంటే మన బుక్స్ లో స్టేట్మెంట్ ఇలా రాస్తాడు కానీ, బట్ చిన్న ట్రిక్ ఉంటుందమ్మా. యూ హ్యావ్ టు పాస్ ది స్టేట్మెంట్ బై మెన్షనింగ్ ది టు ఆర్ బై. యూ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ ద స్టేట్మెంట్ బై టు ఆర్ బై. టు ఎప్పుడు రాస్తాం, బై ఎప్పుడు రాస్తాము. నువ్వు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ లో యూట్యూబ్ వాళ్ళు, మీరు వింటున్న వాళ్ళకు కూడా, ఫౌండేషన్ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. ఫౌండేషన్ బుక్స్ ఎలా ఇచ్చారంటే 2 బై ఇస్తారు. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు 2 రాస్తాము, ఎప్పుడు బై రాస్తాము, అంతే కదా. జనరల్ గా మనకు తెలిసింది ఒకటేనమ్మా. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ లో సింగిల్ సైడ్ కానీ పాసిబుల్ అయితే వి విల్ నాట్ రైట్ ది ఎంట్రీ, రాదర్ దన్ వి విల్ పాస్ ది రెక్టిఫికేషన్ స్టేట్మెంట్. దట్ రెక్టిఫికేషన్ స్టేట్మెంట్ విల్ బి పాస్ త్రూ టు ఆర్ బై. క్లియరేనా? ఎప్పుడు 2 రాస్తాం, ఎప్పుడు బై రాస్తాం అమ్మ. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీలో కన్సర్న్ అకౌంట్ కనుక డెబిట్ అయింది అనుకోండి, అంటే ఆ కన్సర్న్ అకౌంట్ లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సేల్స్ బుక్ లో క్రెడిట్ అయిందా, డెబిట్ అయిందా అంటే సేల్స్ బుక్ లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, డెబిట్ రాయము. అంటే డెబిట్ రాస్తే అకౌంట్ లో దేంతో స్టార్ట్ చేస్తాం, 2. అదే పర్చేజ్ బుక్ ఓవర్ క్యాస్ట్ అయింది అనుకోండి, మీనింగ్ ఏంటి, ఎక్సెస్ ఏమైపోయింది, పర్చేజ్ బుక్ డెబిట్ అయిపోయింది. నలివే చేయాలంటే ఏం చేయాలి, ఏంటి క్రెడిట్ చేయాలి, పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తాను, బై. ఓవర్ క్యాస్ట్ అని రాయనా, అంటే కన్సర్న్ అకౌంట్ రెక్టిఫికేషన్ ఎంట్రీలో క్రెడిట్ అయితే వి హావ్ టు పాస్ ద బై. క్లారిటీ అయినా? చాలా మంది తప్పుగా ఏ రాస్తారు తెలుసా, డెబిట్ అయింది కదా సేల్స్, క్రెడిట్ అంటే 2 పర్చేస్ కదా, 2 పర్చేస్ స్టార్ట్ చేస్తారు. తప్పు. కన్సర్న్ అకౌంట్ లోకి వెళ్ళి ఎటువైపు పోస్ట్ చేస్తున్నామో, అంటే కన్సర్న్ అకౌంట్ క్రెడిట్ అయిందా, వి హావ్ టు స్టార్ట్ రైటింగ్ ద స్టేట్మెంట్ బై. ఓకే, కన్సర్న్ అకౌంట్ డెబిట్ అయితే వి హావ్ టు స్టార్ట్ రైటింగ్ ద స్టేట్మెంట్ విత్ 2. దట్స్ ఇట్. ఓకే, అయిపోయింది. హాఫ్ ఆఫ్ ది ఎంట్రీ ఇస్ క్లోజ్డ్. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ లో ఒకవేళ సింగిల్ సైడే పాసిబుల్ అయితే ఏం చేస్తామమ్మా, వి విల్ నాట్ రైట్ ది ఎంట్రీ, రాదర్ దన్ వి విల్ పాస్ ద రెక్టిఫికేషన్ స్టేట్మెంట్. క్లియరేనా? ఎనీ డౌట్? అగైన్ దట్ స్టేట్మెంట్ మస్ట్ పాస్ విత్, స్టార్ట్ విత్ 2 ఆర్ బై. ఎప్పుడు 2 రాస్తాం, కన్సర్న్ అకౌంట్ ఈస్ డెబిటెడ్. ఇవి ఎప్పుడు బై రాస్తాం, కన్సర్న్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. లాజిక్ అర్థమైందా? బికాస్ ఆ కన్సర్న్ అకౌంట్ లోకి వెళ్ళి మనం పోస్టింగ్ ఎలా చేస్తాం, అది క్రెడిట్ అయితే బై, డెబిట్ అయితే 2 అని పోస్ట్ చేస్తాం. క్లారిటీ అయినా? ఎనీ డౌట్ అండి? మరి డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేస్తాం సార్ అంటే, ఎగ్జాంపుల్ వేజెస్ పెయిడ్ 500 బట్ డెబిటెడ్ టు salaries అకౌంట్ అనుకుందాం. ఓకే, వాట్ ఇట్ మీన్స్, ఎలా ఎంట్రీ ఏ రాయాలి, కరెక్ట్ ఎంట్రీ ఏంటి అసలు, రాంగ్ ఎంట్రీ ఏం జరిగింది అంటే ఏమైనట్టు, వేజెస్ అకౌంట్ ఏమైనట్టు, రాకింగ్ అండి. వేజెస్ అకౌంట్ ఏమైనట్టు, షార్ట్ డెబిట్. సాలరీస్ అకౌంట్ ఏమైపోయిందమ్మా, క్యాష్ అకౌంట్ ఏమైనట్టు, ఏమోలే, బ్యాలెన్స్. రైట్. సో ఇప్పుడు ఇంపాక్ట్ ఏంటి, వేజెస్ అకౌంట్ ఏమైంది, షార్ట్ డెబిట్. నలివే చేయడానికి ఏం చేయాలి, నెక్స్ట్ సాలరీస్ అకౌంట్ ఏమైపోయిందమ్మా, అంటే నలివే చేయడానికి ఏం చేయాలి. సో ఎంట్రీ ఏమవుతుంది, రెక్టిఫికేషన్ ఎంట్రీ, వేజెస్ అకౌంట్ డెబిట్ హౌ మచ్, 2. ఎంతమ్మా, వెరీ గుడ్ అమ్మా, రాకింగ్ అమ్మా. క్లియర్? సో డబల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేస్తాం, ఇన్ కేస్ ఆఫ్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ లో డబుల్ ఎంట్రీని డబుల్ ఎంట్రీగా రాయడం. దట్స్ ఇట్. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ లో సింగిల్ సైడే పాసిబుల్ అయితే వి విల్ పాస్ ది రెక్టిఫికేషన్ స్టేట్మెంట్ దట్ విల్ బి స్టార్ట్ విత్ 2 ఆర్ బై. ఒకవేళ డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే వి విల్ రైట్ డబుల్ ఎంట్రీ ఓన్లీ. దట్స్ ఇట్. స్టేట్ నెంబర్ 1 ఇస్ క్లియర్. సార్ మరి సస్పెన్స్ ఎందుకు ఓపెన్ చేయండి సార్, ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయకుండా సస్పెన్స్ అకౌంట్ వచ్చేద్దామా నీకు? నువ్వు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి మిస్టేక్ ఉంటే కానీ సస్పెన్స్ అకౌంట్ వస్తుంది. నువ్వు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయలేదు, సస్పెన్స్ అకౌంట్ ఎందుకు వస్తుంది? సస్పెన్స్ అకౌంట్ విల్ కేమ్ ఇన్ టు పిక్చర్ వైల్ వీఆర్ ప్రిపేరింగ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఓన్లీనా. హోప్ ఇట్ ఇస్ క్లియర్ అండి. స్టేజ్ నెంబర్ 1 క్లియరేనా? రైట్. స్టేజ్ నెంబర్ 2 ఇక్కడ ఒక పని చేద్దామా, ఇక్కడ రాద్దాం. ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది కదా, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఒక క్లారిటీ కోసం అంతే. ఓకేనా? ఏది సింగిల్ ఎంట్రీలో వచ్చేది ఒకటి చెప్పండి, ఏమనుకున్నాం? పర్చేస్ బుక్ ఓవర్ కాస్ట్ బై రూపీస్ 10,000.
స్టేజ్ నెంబర్ 1 అంటే ఎప్పుడు? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. షార్ట్ కట్ లో రాస్తున్నాను, అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా? సో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ సింగిల్ ఎంట్రీ వచ్చింది. సింగిల్ ఎంట్రీ వస్తుంది కదా, ఏం చేయాలి? ఎలా పాస్ చేస్తాను? రెక్టిఫైడ్ స్టేట్మెంట్. వెరీ గుడ్ అండి. బై పర్చేస్ బుక్ ఓవర్కాస్ట్ బై రూపీస్. దట్స్ ఆల్. అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళేస్తాం? పర్చేస్ బుక్ ఉంటే పర్చేస్ బుక్ లోకి వెళ్ళి బై పర్చేస్ బుక్ ఓవర్ క్యాష్ బై 10,000 రూపీస్ అని వేస్తాం. క్లియరేనా? నెక్స్ట్ వన్, మిషనరీ పర్చేస్డ్ ₹1,000 బట్ డెబిటెడ్ టు, ఇప్పుడు మీరు అన్నాడు బట్ డెబిటెడ్ టు పర్చేస్ అకౌంట్ అనుకోండి. బోలియే. నాకు అలా వద్దు. వాట్ ఆర్ ద అకౌంట్స్ ఇన్వాల్వ్డ్? రాకింగ్, మిషనరీ ప్లాంట్, సారీ మిషనరీ పర్చేస్, క్యాష్. మిషనరీ అకౌంట్ ఏం జరగాలి? జరిగిందా అంటే ఏమైనట్టు? నెక్స్ట్ పర్చేస్ అకౌంట్ ఏమైంది? ఎక్సెస్ డెబిట్ అయింది. ఇప్పుడు నలిఫై చేయడానికి పర్చేస్ అకౌంట్ ఏం చేయాలి? మిషనరీ అకౌంట్ ఏం చేయాలి? ఎంట్రీ. మిషనరీ అకౌంట్ ఎంత? 1000 2 హౌ మచ్ అండి? అడ్జస్ట్ అవ్వండి కొంచెం. క్లియర్? ఎనీ డౌట్? రైట్, అడ్జస్ట్ అవ్వక్కర్లేదు ఇప్పుడు. క్లియరేనా? ఎనీ డౌట్? ఎనీ డౌట్? స్టేజ్ నెంబర్ 1 is clear. Next, what is stage number 2? After preparation of trial balance but, ఇదే కదా అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మనం ఏం ప్రిపేర్ చేస్తామమ్మా? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాము. అంటే తప్పులుంటే ఏ అకౌంట్ ఓపెన్ చేద్దాం? రాగింగ్ అండి. ఏ అకౌంట్ ఓపెన్ చేద్దాం? సస్పెన్స్ అకౌంట్. నెక్స్ట్ బట్ ఎప్పుడు అమ్మది? ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ బట్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్స్. ఇంకా ఏం చేయలేదు మనం? ఫైనల్ అకౌంట్స్ కల్లే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం, కూర్చున్నా, ఇంకా ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాము. ఇక్కడ కూడా ఏం పాసిబుల్ అవ్వచ్చు? సింగిల్ ఎంట్రీ లేదా? లేనా? ఒక్కసారి వెళ్లే ముందు బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేస్తాం? we will pass through the rectification statement. ఒకవేళ డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేశారు? we will write the double entry only, right? అదే ఒకవేళ సెకండ్ స్టేజ్ లో, దట్ ఈస్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ బట్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్స్ లో కనుక సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయింది, సేమ్ ఇలానే పర్చేస్ బుక్ అయింది అనుకోండి, we will make them into double entry by using intermediate account called సస్పెండ్. వచ్చాడండి హీరో. ఎక్కడికి వచ్చాడు హీరో? ఎవడా హీరో? సస్పెండ్. సో ఒకవేళ స్టేజ్ నెంబర్ 2 లో సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయితే we will convert into a double entry system by using the suspense account. చెప్పండి, ఇప్పుడు పర్చేజ్ బుక్ ఉందనుకోండి, ఇక్కడ సెకండ్ స్టేజ్ లో అయితే ఎంట్రీ ఏమైనా వస్తుంది చెప్పండి? సెకండ్ స్టేజ్ క్వశ్చన్ ఏంటి? పర్చేజ్ బుక్ ఓవర్ క్యాష్ బై 10,000. ఏమైంది ఇంపాక్ట్? ఏ అకౌంట్ ఇంపాక్ట్ అయింది? ఏం జరిగింది? ఎక్సెస్ నలిఫై చేయాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. మరి డెబిట్ ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు ఎంట్రీ ఏమవుద్ది? ఏమవుద్దమ్మా? సస్పెన్స్ అకౌంట్ డెబిట్ ఎంత? 10,000 to, that's it, that's all. Clear? Any doubt? So ఏం చేస్తాము? in case of stage number 2, if single entry is possible, then we will convert into double entry by using the, that's all. క్లారిటీ అనండి. అంటే మిస్టేక్స్ అన్ని ఎక్కడ నుండి రెక్టిఫై చేస్తున్నాము? బై యూజింగ్ ది సస్పెన్స్ అకౌంట్. సార్ మరి డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే? that's it, make them double entry, same like stage number 1. Stage number 1 కి 2 కి డిఫరెన్స్ ఏం చెప్పండి? In case stage number 1, if single side is possible or double entry is not possible, then we will never write any entry in case of stage number 1. Rather than we will pass the rectification statement that will be start with 2 or by. ఎప్పుడు 2 పెడతాం? ఇన్ కేస్ ద కన్సర్న్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. ఎప్పుడు బై చేస్తాం? ద కన్సర్న్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్. క్లారిటీ వస్తున్నదా? నీలవరం క్లియర్? ఎనీ డౌట్? ఓకేనా? క్లియరేనా? ఇన్ కేస్ ఆఫ్ స్టేజ్ నెంబర్ 2, వాట్ ఇస్ స్టేజ్ నెంబర్ 2?
బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్. అక్కడ సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయితే, ఐ మీన్ సింగిల్ సైడ్ పాసిబుల్ అయితే ఏం చేస్తాం? We will pass through the, we will write the entry by using the suspense account. ఇంకేం డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే సేమ్. అంటే ఇక్కడ చూడండి, ఇదే కేసులో నెక్స్ట్ కూడా ఏమవుద్దమ్మా, మెషినరీ అకౌంట్ డెబిట్ 1000 to, దట్స్ ఆల్, అయిపోయింది. క్లియర్? స్టేజ్ నెంబర్ 3 పట్టదో, కింద రాదు. క్లియర్? ఎనీ డౌట్? Shall we go to stage number 3? Very good. What is stage number 3? After preparation of, what it means? చేస్తాం అంటే ఎప్పుడు? నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్ లో. ఇక్కడ కూడా ఏం జరగచ్చు? సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అవ్వచ్చు లేదా? అంతేనా? క్లియరేనా? ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్స్ కూడా మనకి ఏం జరగచ్చు అమ్మా? స్టేజ్ నెంబర్ 3 ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. దట్ ఈస్, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇట్ ఈస్ విల్ బి ద నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్. ఇందులో కూడా ఏమవచ్చు అమ్మా? ఏదర్ సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అవ్వచ్చు లేదా? గెస్ట్ చేస్తారా? ఏం చేస్తామో? సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయితే, సింగిల్ సైడ్ పాసిబుల్ అయితే we will convert into the by using the, that's all. Double entry possible అయితే, that's all. Then what is the difference between stage number 2 and 3 sir? అలాంటప్పుడు ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ అనేయచ్చు కదా, అంతే కదా? లాజిక్ అర్థమైందా? స్టేజ్ నెంబర్ 2 కి 3 కి డిఫరెన్స్ ఏం లేకపోతే, అమ్మా లిజన్, స్టేజ్ నెంబర్ 2 కి 3 కి డిఫరెన్స్ లేకపోతే హ్యాపీగా ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్స్ అంటే సరిపోతుంది కదా సార్. మళ్ళా ఈ రెండేందుకు ఇక్కడ? ఒక చిన్న లాజిక్ ఉందమ్మా, వినండి. స్టేజ్ నెంబర్ 2 కి 3 కి ఏంటంటే డిఫరెన్స్ చిన్నదే. స్టేజ్ నెంబర్ 3 ఏమనుకుంటున్నాం? ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్, దట్ ఈస్ ఆల్రెడీ వి క్లోజ్డ్ అవర్ బుక్స్, వి ఆల్రెడీ కేమ్ టు అవర్ నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్ నా. ఇప్పుడున్నాం, ఎప్పుడు ఎర్రర్స్ అవి? పాత ఇయర్వి ఇప్పుడు చేస్తున్నాం, అవునా? అమ్మా నాకు ఒక స్మాల్ డౌట్ చెప్పండి, అంటే ఫైనల్ అకౌంట్స్ ఇంకా చెప్పుకోలేదు, బట్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఒక మాట మాట్లాడుకుని ఉంటాం, అన్ని నామినల్ అకౌంట్స్ ఆ పర్టికులర్ ఇయర్ లో ఎక్కడికి వెళ్ళిపోతాయమ్మా? ఓపెన్ గా బోల్డ్ గా మాట్లాడితే ఆ P&L అకౌంట్ లో అన్ని నామినల్ అకౌంట్స్ చచ్చిపోతాయి ఇయర్, అవునా కాదా? నామినల్ అకౌంట్స్ విల్ నెవర్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్, రైట్? మరి ఏవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి? అసెట్స్, లయబిలిటీస్, అంతేనా? పర్సనల్ అకౌంట్ లో ఉన్న అవి లయబిలిటీస్ లోకి వస్తాయి కాబట్టి ఇవే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఏవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు? నామినల్ అకౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, అమ్మ, అవునా కాదా? అమ్మ నాకు ఒక విషయం చెప్పండి అమ్మా, ఈ ఎగ్జాంపుల్ ఉంది కదా, పర్చేజ్ బుక్ ఓవర్ క్యాష్ బై 10,000 అని. సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్ కేస్ స్టేజ్ నెంబర్ 3 లో ఉందనుకోండి, ఏం రాస్తాను ఎంట్రీ చెప్పండి? పర్చేజ్ బుక్ ఓవర్ క్యాష్ బై 10,000 కదా, అంటే ఏం రాస్తాను ఎంట్రీ చెప్పండి? వెరీ గుడ్. ఏంటది? సస్పెన్స్ అకౌంట్ డెబిట్ హౌ మచ్ అమ్మా? 10,000 టు ఎంతమ్మా? పర్చేస్ అకౌంట్ ఎంత? ఇదే కదా రాస్తాను నేను, అంతేనా? క్లారిటీనా? ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి, ఇది ఎప్పుడు రాస్తున్నాను? నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్ లో. కానీ ఎప్పుడు పర్చేస్ ఇది? అంతేనా? ఇప్పుడు నేను ఏం చేశాను తెలుసా, ఈ ఇయర్ ఇలా ట్రైల్ P&L అకౌంట్ గీసాను అనుకోండి. ఈ ఇయర్ నిజానికి సేల్స్ ఏ ఇయర్? కరెంట్ ఇయర్ సేల్స్ 50,000 ఉంది ఎగ్జాంపుల్. ఒక పర్చేస్ అన్ని కలిపి ఒక 30,000 ఉంది అనుకుందాం, ఓకేనా? ఇదే అనుకుంటే ప్రాఫిట్ ఎంత చెప్పండి? 20,000 ఎగ్జాంపుల్ కరెంట్ ఇయర్. కానీ కరెంట్ ఇయర్ ఇది ఒకటి ఏదో ఉంది, పర్చేస్ అకౌంట్ ఏమైంది ఇక్కడ? క్రెడిట్ అయిందంటే ఎటువైపు వేస్తాం? క్రెడిట్ అయిపోయిన జనరల్ గా బై పర్చేస్ ఏమా, అంతేనా? కరెక్టేనా? ఎంత వేస్తాం? దీనివల్ల ప్రాఫిట్ ఏమైపోయిందమ్మా? తగ్గిపోయిందా, అవునా కాదా? కరెక్టేనా? కానీ ఎప్పుడుదమ్మా ఇది? ఎప్పుడు రాస్తున్నావు అమ్మా? ఇంకొక ఎగ్జాంపుల్, ఇదే లాస్ట్ ఏడాది సేల్స్ బుక్ ఓవర్ క్యాస్ట్ అయిపోయింది. అనుకోండి, సేమ్ వేస్తున్నాను చూడండి. సేల్స్ ఎంత ఇక్కడ? 50. పర్చేస్ ఎంతమ్మా? 30 కదా. ప్రాఫిట్ మామూలుగా అయితే ఎంత ఉండాలి? కానీ సేల్స్ బుక్ ఏమైపోయింది అంటే ఇప్పుడు ఎంట్రీ ఏ రాస్తాం స్టేజ్ నెంబర్ 3 లో?
అదే ఏం చేస్తాం, సేల్స్ అకౌంట్ డెబిట్ అంతేనా? అంటే ఎటువైపు రాస్తాయి సేల్స్? ఇప్పుడు డెబిట్ సైడ్ సేల్స్ ఎంత రాస్తాను, 5,000 అన్నా, అంటే నా ప్రాఫిట్ ఎంత అయిపోద్దమ్మా? క్లారిటీనా? అసలు ఎప్పుడు అవి పొరపాటు ఇలా రాస్తే స్ట్రైట్ అవే దేనికి ఇంపాక్ట్ అవుతుంది? నా కరెంట్ ఇయర్ పీఎన్ఎల్ ఇంపాక్ట్ అవ్వట్లే, ఇంక్రీజ్ అయినా అవుతుంది లేదా డిక్రీజ్ అయినా అవుతుంది, తప్ప కాదా? ఇప్పుడు పొరపాటున ఎవరైనా వచ్చి ఇవి రూపీస్ ఇన్ క్రోర్స్ అనుకోండి అమ్మా, ఓకేనా? వేలల్లో అయితే మీకు ఇదిగా ఉంటుంది, రూపీస్ ఇన్ క్రోర్స్ 5,000 కోట్లు తగ్గిపోతుందంటే మామూలు విషయం కాదు కదా. ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి ఇదేట్రా బాబు ప్రాఫిట్ ఎంత తగ్గిపోయింది అన్నాడు అనుకో, ఏమవుద్ది? వాడు వచ్చి ఇన్వెస్ట్ చేయలేడు, మనం కరెక్ట్ గా డెసిషన్స్ తీసుకోలేం. ఎందుకు? ఆ రెండు దేనివి? పాత ఏడాదివి. నువ్వు ఇప్పుడు ఎలా కలిపేస్తావు? అందుకే ఏం చేస్తామంటే, అరే బాబా ఈ పాతవి కదా ఇందులో కలపకుండా ఏం చేస్తామంటే, నామినల్ అకౌంట్స్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతున్నాయో అక్కడ నామినల్ అకౌంట్స్ ప్లేస్ లో వి విల్ రైట్ ద P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆర్ ప్రయర్ పీరియడ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. లాజిక్ అవుతుంది ఎందుకు రాస్తామో. పొరపాటు అదే నామినల్ అకౌంట్స్ కరెంట్ ఇయర్ లో కూడా అదే రాసిస్తే స్ట్రైట్ అవే ఎక్కడ ఇంపాక్ట్ అయిపోద్దమ్మా? కరెంట్ ఇయర్ నా ప్రాఫిట్ ఆర్ లాస్ ఇంపాక్ట్ అయిపోద్ది, తప్పది, అవునా? సో దానికోసం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఇన్ కేస్ ఆఫ్ స్టేజ్ నెంబర్ 3 సింగిల్ సైడ్ పాసిబుల్ అయితే యూ కెన్ కన్వర్ట్ ఇంటూ డబుల్ ఎంట్రీ బై యూజింగ్ ది సస్పెన్స్ అకౌంట్. డబుల్ ఎంట్రీ అయితే డబుల్ ఎంట్రీ వదిలే, కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇన్ కేస్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ లో నామినల్ అకౌంట్ కనుక ఏమైనా వస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ నామినల్ అకౌంట్ యూ హావ్ టు రీప్లేస్ విత్ ది P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆర్ ప్రయర్ పీరియడ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆర్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ అకౌంట్ అని రాసుకోవచ్చు. అంటే మనకి క్లియర్ గా చెప్తున్నాం, అరే బాబా అది ఇప్పుడుది కాదు, ఇప్పుడుది పాత ఏడాది P&L నాది కాదు. అందుకే P&L అకౌంట్ లో మీకు చెప్పినప్పుడు చెప్తాను, P&L అకౌంట్ లో ఏం చేస్తామంటే ఇది సపరేట్ గా చూపిస్తాం అనమాట. అంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్, ఇదిగో కరెంట్ అడ్జస్ట్మెంట్ ఆర్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ 10,000, టోటల్ ప్రాఫిట్ 30,000. అంటే ఎవరైనా వచ్చి చూసినప్పుడు ఓహో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 20, పాత ఏడాది 10,000 అని చెప్పి తెలుసుకోగలుగుతాడు. అదే ఇక్కడ కూడా ప్రాఫిట్ ఎంత ఉంటుంది? ఫస్ట్ 20,000, పాత ఇయర్ లాస్ 5,000, సో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 15,000 అని చెప్పి రాస్తాం. హోప్ ఇట్ ఇస్ క్లియర్ అండి. ఎందుకు P&L అడ్జస్ట్మెంట్ ఎందుకు ప్రయర్ పీరియడ్ ఐటమ్ రాస్తాం అర్థమైందా? అందరికి క్లియరేనా? ఏంటి చెప్పండి ఒకసారి. ఇన్ కేస్ ఆఫ్ స్టేజ్ నెంబర్ 1 సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేస్తాం? అరే సింగిల్ ఎంట్రీ కాదు, టైమింగ్ ఇన్ఫోర్స్ వి ఆర్ డిస్కసింగ్ లైక్ దట్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ సైడ్ పాసిబుల్ అయితే ఏం చేస్తాం? we will pass the rectification statement. In case of double entry possible అయితే we will go with the double entry only. In case of stage number 2 single entry possible అయితే ఏం చేస్తాం? we will convert as a double entry by using the suspense account. ఒకవేళ double entry అయితే in case of stage number 3 single entry possible అయితే convert into double entry, as well as double entry అయితే double entry. But only one thing you have to remember that ఏంటిది? in case nominal accounts are involved then you have to replace with the P&L అడ్జస్ట్మెంట్ ఆర్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ అకౌంట్. మనం ఒకసారి P&L అడ్జస్ట్మెంట్ ఒకటే దాంతో చేస్తున్నాడు. వి విల్ గో లైక్ దట్. ఓకేనా? ఏం చేస్తాం? వి విల్ గో విత్ ది P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. క్లియరేనా? అర్థమైందా లేదా లాజిక్? ఎనీ డౌట్? ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దామా? 3 స్టేజెస్ లో చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. టైలర్ లిజన్, వినండమ్మా. wages paid ₹1,000 but debited to wages account as ₹100. క్లియర్ ఏనా లాజిక్? ఏమైందమ్మా? వేజెస్ పే చేసాం, హౌ మచ్, కానీ ఎంత డెబిట్ చేసాం? ఇప్పుడు ఏంటి స్టేజ్ నెంబర్ 1 లో అయితే ఎంట్రీ ఏం రాస్తారు చెప్పండి? ఇంపాక్ట్ ఏంటి? ఫస్ట్ వేజెస్ అకౌంట్ ఇంపాక్ట్ అయింది. ఏం ఇంపాక్ట్ అయింది? షార్ట్ డెబిట్. నలిఫై చేయడానికి ఏం చేయాలి? చేయండి. స్టేజ్ నెంబర్ 1 లో ఏమొస్తుంది అప్పుడు? ఏమొస్తుంది? ఎంట్రీ వస్తుందా? నో, వి హావ్ టు పాస్ ది స్టేట్మెంట్ బికాస్ ఇట్ ఇస్ సింగిల్ సైడ్ కదా అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? దట్స్ ఇట్. ఏమని రాస్తా ఎంట్రీ? ఏమని రాస్తా స్టేట్మెంట్? టు ఆ బయా because concerned account here it is debited na, so we have to write the to wages account short debit of, that's all. ఇదే ఇన్ కేస్ ఆఫ్ స్టేజ్ నెంబర్ 2 లో అయితే రాకింగ్ అండి. వేజెస్ అకౌంట్
డెబిట్ ఎంత 2. హౌ మచ్? దట్స్ ఆల్. క్లియర్నా? అదే స్టేజ్ నెంబర్ 3 లో అయి ఉంటే రాకింగ్ అండి, బికాస్ వేజెస్ అకౌంట్ ఇదే నామినల్ అకౌంట్ నా, సో వి హావ్ టు రైట్ ద P&L adjustment account debit how much? 900. 2. Rocking. Hope it is clear. Next, machinery purchased rupees 10,000 but debited to plant account rupees plant account. That's it. చెప్పండి స్టేజ్ నెంబర్ 1 లో. స్టేజ్ నెంబర్ 1 how? What are the accounts impacted here? Machinery account, another one is what is the impact? Machinery account is plant account is, then plant account excess debit nullifying కోసం ఏం చేయాలి? Machinery account short debit nullify చేయడానికి ఏం చేయాలి? Then entry will be machinery account debit to how much? 2. డబుల్ ఎంట్రీ అయితే డబుల్ ఎంట్రీ వదిలేదే కదా. స్టేజ్ నెంబర్ 2 లో ఏమొస్తుంది? సేమా? వై ఏమవుతామా? స్టేజ్ నెంబర్ 2 లో కూడా ఏమొస్తుంది అంతే కదా. స్టేజ్ నెంబర్ 3 లో ఏమొస్తుందమ్మా? వెరీ గుడ్ అమ్మా, నాలా ఈజీగా రాసేయాలి మీరు కూడా. దట్స్ ఇట్. ఏమవుతుందమ్మా స్టేజ్ నెంబర్ 3 లో కూడా? సేమ్. వై? డబుల్ ఎంట్రీ కదా. స్టేజ్ నెంబర్ 3 లో ఏమైనా నామినల్ అకౌంట్ ఇన్వాల్వ్ అయిందండి? లేదు కదా. సో సేమ్ థింగ్. ఎనీ డౌట్? నెక్స్ట్, machinery account, machinery purchase rupees 10,000 but debited to purchase account అనుకోండి. Okay, tell me in case of stage number 1 what are the accounts impacted here? What is the impact? Machinery account is short debit, purchase account is excess debit, purchase account excess debit nullify చేయడానికి ఏం చేయాలి? Machinery account short debit nullify చేయడానికి ఏం చేయాలి? How much? Machinery account debit how much? 2. ఎంతమ్మా? స్టేజ్ నెంబర్ 2 అయితే వెరీ గుడ్, సేమ్ యాజ్ అబౌవ్. స్టేజ్ నెంబర్ 3 అయితే machinery account debit to why? Because purchase account is a nominal account na, so in place of nominal account we have to write the P&L adjustment account. ఇలా ADGL రాసారంటే నెక్స్ట్ అటెంప్ట్ వచ్చేది. ఓకేనా? యూ హ్యావ్ టు రైట్ ఫుల్ ఫామ్. క్లియర్? ఎనీ డౌట్? ఇంకొక ఎగ్జాంపుల్, పర్చేజ్డ్ goods from P&Co rupees 1 lakh but posted to credit of S&Co rupees 10,000. బాగుంది చూడండి. ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ హియర్? ఏం జరిగిందమ్మా? we purchase the goods how much? 1 lakh. Generally what is the entry? purchase account debit to how much? అంటే కానీ ఏం జరిగింది? బట్ పోస్టెడ్ టు ఎంత రాశారు? మామూలుగా అయితే ఎవరి అకౌంట్ లోకి వెళ్ళాలి, కానీ ఎవరి అకౌంట్కి వెళ్ళింది? P&Co లో ఎంత క్రెడిట్ చేయాలి? S&Co లో ఎంత క్రెడిట్ అయింది? తప్పు, 2 తప్పులు. P&Coకి వెళ్ళి 1 lakh అయిపోయి వెళ్ళి S&Coకి వెళ్ళి 10,000 వేస్తారు. పర్చేజ్ అకౌంట్ లో మాత్రం ఏం జరిగింది?
క్లారిటీ, ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా చెప్పారు అరే బాబా పోస్టెడ్ అంటే ఆ కన్సర్న్ అకౌంట్ లో పోస్ట్ చేయడమే తప్పు. ఓకేనా? అంటే ఇప్పుడు ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి చెప్పండి. పి అండ్ కో ఎంత 1 lakh. ఈ 1 lakh ఏమైంది? షార్ట్ రాకింగ్ అండి. ఎస్ అండ్ కో ఏం జరిగిందమ్మా? ఎంత? ఎక్సెస్. ఇప్పుడు నలిపి చేయాలంటే ఏమేమి చేయాలి చెప్పండి. ఎక్సెస్ క్రెడిట్ ఏం చేయాలి? సారీ షార్ట్ క్రెడిట్ ఏం చేయాలి? ఎక్సెస్ క్రెడిట్ ఏం చేయాలి? సో అప్పుడు ఏం రాస్తాం ఎంట్రీ? ఎస్ అండ్ హౌ మచ్ అండి? 10,000. నెక్స్ట్ 2 ఎంతండి? ఎంతండి? 10,000. కరెక్ట్ గా ఆలోచించాలి. వినండి, ఇన్ కేస్ ఆఫ్ ఇది ఎలా రాస్తామని స్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ స్టేజ్ నెంబర్ 1 అనుకోండి, డబుల్ ఎంట్రీ ఎంత వరకు పాసిబుల్ అవుతుంది? 10,000 వరకు. దట్ ఈస్ వి విల్ రైట్ ద ఎస్ అండ్ కో అకౌంట్ డెబిట్ హౌ మచ్? 10,000 టు పి అండ్ కో అకౌంట్ ఎంతమ్మా? 10,000. ఇంకా ఎంత ఉండిపోయిందమ్మా? 90,000 కి ఏం పాసిబుల్ అవుతుంది? నర్సమ్మా వినమ్మా, 90,000 కి ఏం పాసిబుల్ అవుతుంది? సింగిల్ సైడ్ పాసిబుల్ అవుతుంది. దానికి ఏం పాస్ సైడ్ ఎలా రాస్తాం? 2 భయ్యా 90,000 ఏ అకౌంట్ కి? పి అండ్ కో. పి అండ్ కో ఏం జరగాలి? 90,000 క్రెడిట్ జరగాలి, డెబిట్ జరగాల? అంటే క్రెడిట్ జరగాలి. ఏం చేయాలి ఇప్పుడు నేను? దట్స్ ఇట్ బై. అంతేనా? సరిపోయిందా? బై పి అండ్ కో షార్ట్ క్రెడిట్ ఎంత? ఒక్క నిమిషం. ఎంత? దట్స్ ఆల్. చెప్పమ్మా. రాయకూడదు కదా ఎస్ అండ్ కో ఎంత డెబిట్ అవ్వాలి ఓన్లీ? బికాస్ ఎక్సెస్ క్రెడిట్ ఎంత వరకు? ఆ 10,000 వరకే రాయగలం. ఇది షార్ట్ క్రెడిట్ 1 lakh ఉంది అంటే 10,000 వరకు వీ కెన్ రైట్ ది డబుల్ ఎంట్రీ. అండ్ మిగతా 90,000 వీ హావ్ టు పాస్ ద రెక్టిఫికేషన్ స్టేట్మెంట్. క్లియర్ ఏనా? ఎనీ డౌట్? లాజిక్ ఈస్ క్లియర్. నెక్స్ట్ స్టేజ్ నెంబర్ 1 అయితే ఇలా, మరి స్టేజ్ నెంబర్ 2 అయితే ఎస్ అండ్ కో అకౌంట్ డెబిట్ హౌ మచ్ అండి? 2. పి అండ్ కో ఎంతండి? 1 lakh. మరి మిగిలిన 90,000 ఎక్కడ డెబిట్ చేయాలండి? దట్స్ ఆల్ అండి. ఎంతండి? వెరీ గుడ్, క్లియర్. స్టేజ్ నెంబర్ 3 అయితే సేమ్, బికాస్ హియర్ దేర్ ఇస్ నో నామినల్ అకౌంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ నా. ఎనీ డౌట్? నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చి మన సమ్స్ లోకి వెళ్దాం, సరేనా? నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ బట్ క్రెడిటెడ్ టు పర్చేజ్ అకౌంట్ ₹1,000. జరగదు, మామూలుగా ఎగ్జాంపుల్ అండి. ఓకేనా? టెల్ మీ ఏం జరిగింది అసలు? సేల్ జరిగాం. ఎంత? కానీ ఎక్కడ క్రెడిట్ చేసాం? అంటే 2 అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఒకటి ఏమైంది? సేల్స్ అకౌంట్ 10,000. షార్ట్ క్రెడిట్. షార్ట్ క్రెడిట్. పర్చేజ్ అకౌంట్ ఏమైంది? ఎంత? 1,000 ఏమైందమ్మా? అంతేనా? ఇప్పుడు షార్ట్ క్రెడిట్ నలివే చేయడానికి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఎక్సెస్ క్రెడిట్ నలివే చేయడానికి ఏం చేయాలి? అంతేనా? చూడండి, స్టేజ్ నెంబర్ 1 లో అయితే ఏం చేస్తాం? పర్చేజ్ అకౌంట్ డెబిట్ హౌ మచ్? 1,000. ఎంతవరకు చేయగలం? వెరీ గుడ్. వై? బికాస్ డబుల్ ఎంట్రీ అంతవరకు పాసిబుల్ అవుతుంది. మిగతా అంతా ఏం చేస్తాం? ఎలా? స్టేట్మెంట్ బై సేల్స్ అకౌంట్ షార్ట్ క్రెడిట్ కదా, హౌ మచ్? దట్స్ ఆల్. ఇన్ కేస్ ఆఫ్ స్టేజ్ నెంబర్ 2 అయి ఉంటే మళ్ళీ చెప్పనా అమ్మా, అర్థమవుతుందా? స్టేజ్ నెంబర్ 2 లో అయితే పర్చేస్ అకౌంట్ ఎంతమ్మా? నెక్స్ట్ వెరీ గుడ్. సస్పెన్స్ అకౌంట్ ఎంత? రాకింగ్ అండి. 2 ఎంత?
స్టేజ్ నెంబర్ 3 లో కూడా ఇంతే వస్తుంది కదా? నో, బికాస్ బై హియర్ నామినల్ అకౌంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో స్టేజ్ నెంబర్ 3 ఏమవుతుంది? P&L adjustment account debit how much? 2. Oh, sorry. Suspense account debit how much? 2. Enta? That's all. Because sales and purchase will be the normal accounts. In case of normal account, we have to replace with the P&L adjustment account. Hope it is clear, Andy. Any doubt? Open ga aithe concept prakaram rectification of errors is closed. We have to do the sums. That's it. ఎప్పుడైనా కూడా మీరు నేర్చుకునేటప్పుడు నేను ఇప్పుడు ఇందాక కూడా చెప్తూ ఉన్నాను అందరికి, అకౌంట్స్ లో ఒక నాడ్ ఉంటుంది. ఆ చిన్నది మనం పట్టుకుంటే ఎంటైర్ చాప్టర్ మన చేతిలోకి వచ్చేస్తుంది. వి విల్ డూ లైక్ దట్ ఓన్లీ. అదే చెప్తాను, అదే క్లోజ్ చేసుకుని అన్ని సమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. దట్స్ ఇట్. హోప్ ఇట్ ఇస్ క్లియర్. అర్థమైందా? జస్ట్ ఒక 2 minutes టైం ఇస్తాను, ఒకసారి చూడండి. దెన్ విల్ స్టార్ట్ డు ది సమ్స్. ఓకేనా? చూడండి, స్టేజ్ నెంబర్ 1 లో సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేస్తాం? వి విల్ పాస్ ద రెక్టిఫికేషన్ స్టేట్మెంట్. సారీ, సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేస్తామమ్మా? వి విల్ పాస్ ది రెక్టిఫికేషన్ స్టేట్మెంట్. అంతేనా? ఇన్ కేసు ఎక్కడైతే వి విల్ కన్వర్ట్ ఇట్ డబుల్ ఎంట్రీ బై యూజింగ్ ద సస్పెన్స్ అకౌంట్. ఇక్కడ కూడా డబుల్ ఎంట్రీ బై యూజింగ్ ద సస్పెన్స్. డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేస్తాం? సేమ్ డబుల్ ఎంట్రీ, సేమ్ డబుల్ ఎంట్రీ. బట్ ఇక్కడ double entry, but in case of here nominal accounts are involved, then in place of nominal account we will go with the P&L adjustment account. That's it. You can write in your own way. మీకు ఎలా అర్థమైతే అలా రాసుకోండి. ఇంగ్లీష్ లోనా, తెలుగులోనా, ఉర్దూలోనా, హిందీలోనా, మలయాళంలోనా, మీ ఇష్టం. ఓకే, యాజ్ యువర్ విష్. బట్ డే అండ్కి ఏం కావాలంటే నాకు కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. దట్స్ ఇట్. ఇన్సిడెంట్ you can write like this. సరిపోతుంది. In case of stage number 1, if single entry is possible, then we will pass to the rectification statement. In case of double entry is possible, we will write the double entry. That's it. In case of stage number 2, if single side is possible, then we will go with we will convert into double entry by using the suspense account. In case of double entry is possible, we will write the double entry only. In case of stage number 3, single entry possible, either we will convert into double entry by using the suspense account. But only thing is, if in case nominal accounts are there, we have to replace with the P&L adjustment account. In case of double entry is possible in stage number 3, you have to write the double entry only. But in the place of nominal account, we have to go with the P&L adjustment account. That's it. Fast. Cover the diary. చేస్తే లెసన్ 21 కంప్లీట్ చేద్దాం. Fast. I will give you 2 minutes of time.
ఇదా కదా. అమ్మ టైమింగ్ ఇన్ ఫర్ సింగిల్ ఎంట్రీ అన్నారు, దాన్ని వీళ్ళు కావాలి సింగిల్ సైడ్ ఎర్రర్స్ అంటారు. ఓకేనా. చలై ఒకసారి బిఫోర్ గో డిస్కస్ అబౌట్ దిస్ సమ్ వి విల్ డిస్కస్ వన్ థింగ్. ఒకసారి రివిజన్ చేసేద్దానండి మొత్తం ఆర్ఓఈ. ఫస్ట్ ఏం మాట్లాడడం, వాట్ ఈస్ మీన్ బై ఎర్రర్? ఎవ్రీవన్ స్పీక్ అవుట్. యూట్యూబ్ మీరు కూడా మాట్లాడుతూ ఉండాలి. బోలే వాళ్ళు మాట్లాడితే మనకి వినబడదులేండి, బట్ దే విల్ రివైజ్. మీరు కూడా రివైజ్ చేస్తూ ఉండండి క్లాస్ లో ఉండేటట్టుగానే, సో దట్ మళ్ళీ వెళ్ళి మీరు బుక్స్ తీసి చదవాల్సిన స్థితి ఏముండదు. చెప్పండి. ఎర్రర్, unintentional mistakes are called. Again, errors are of. What are they? Clerical error. What is meant by principal error? Errors are committed by violating the accounting principle. Due to this error by trial balances. Next, clerical error. Again, categorized into. What are they? Omission, commission, compensating error. What is meant by error of omission? Forget recording the information into the accounts, right? Again, error of omission are categorized into. What are they? Complete omission or partial omission? What is meant by complete omission? Forget to record entire information into the account. Partial omission means partially we forget, right? Due to complete omission, my trial balances. Due to partial omission, trial balances. Next, error of commission. Wrong account, wrong side, wrong casting, wrong totaling, wrong amount, wrong record. Song la unde. Wrong recording తో నా ట్రయల్ బ్యాలెన్స్ ఏమే అవుతుంది, టాలీ అవుతుంది. బట్ ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏమి ఇచ్చారు? రాంగ్ కాస్టింగ్, పోస్టింగ్ రాంగ్ అమౌంట్, పోస్టింగ్ అమౌంట్ ఇన్ రాంగ్ సైడ్, రాంగ్ బ్యాలెన్సింగ్, మై ట్రయల్ బ్యాలెన్సెస్. వాట్ ఇస్ మై కాంపన్సేటింగ్ ఎర్రర్? One error compensate the another error due to this my trial balances. ఇంకా గట్టిగా మాట్లాడితే one error cancel out the effect of another error due to this my trial balances tallied. Next, locate the errors మాట్లాడుకున్నాం. నెక్స్ట్ steps to rectify the error. Steps to rectify the errors. ఏంటా స్టెప్స్? First we have to identify the correct entry. Next we have to identify the wrong entry. After that analyze the accounts impacted. The account impact అవ్వడం అని అంటే ఇంపాక్ట్ మేబీ జరిగితే ఏం జరగాలి? షార్ట్ డెబిటా, షార్ట్ క్రెడిటా, ఎక్సెస్ డెబిటా, ఎక్సెస్ క్రెడిటా. మరి నలిఫై చేయడానికి ఆ ఇంపాక్ట్ షార్ట్ డెబిట్ అయితే ఏం చేయాలి? కన్సర్న్ అకౌంట్ ని డెబిట్. కన్సర్న్ అకౌంట్ ఇంపాక్ట్ షార్ట్ క్రెడిట్ అయితే ఏం చేయాలి? ఎక్సెస్ డెబిట్ అయితే ఏం చేయాలి? ఎక్సెస్ క్రెడిట్ అయితే. దట్స్ ఆల్. అయితే జనరల్ గా రెక్టిఫికేషన్ చేసేటప్పుడు ఎర్రర్స్ లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ రాసేటప్పుడు సింగిల్ సైడ్ ఎర్రర్స్ పాసిబుల్ అవ్వచ్చు, లేదా డబుల్ ఎంట్రీ పాసిబుల్ అవ్వచ్చు. సింగిల్ సైడ్ పాసిబుల్ అయితే ఏం చేయాలి? డబుల్ సైడ్ అయితే ఏం చేయాలి? అది దేని మీద బేస్ అయి ఉంటది? స్టేజెస్ మీద బేస్ అయి ఉంటుంది, అవునా? సో ఎన్ని స్టేజెస్ అమ్మా? 3. ఏంటో స్టేజెస్? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ బట్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్. నెక్స్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్, దట్ ఈస్ నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్. దట్స్ ఇట్, రైట్? ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ లో ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ ఆర్ సింగిల్ సైడ్ ఎర్రర్ ఇస్ దేర్ ఆర్ సింగిల్ ఎంట్రీ పాసిబుల్ అయితే దాన్ని ఏం చేస్తాం? we will pass the rectification statement. ఒకవేళ డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే we will go with the double entry only. In case of stage number 2 single side error వస్తే ఏం చేస్తాం? We will convert into double entry by using the suspense account. Next, double entry అయితే అంతేనా? నెక్స్ట్ స్టేజ్ నెంబర్ 3 లో సింగిల్ సైడ్ ఎర్రర్ పాసిబుల్ అయితే we will convert into double entry only, but only thing you have to remember is in case nominal account is involved, in place of nominal account we will replace with the P&L adjustment account. ఎందుకు P&L adjustment account రాయాలి అన్నది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ స్టేజ్ లో డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే double entry, but only thing nominal accounts involved అయితే we will write the P&L adjustment or prior period item account. Oh, hope it is clear అండి. ఎనీ డౌట్ అండి? వెళ్దామా అండి సమ్ కి?
ఓకేనా, రైట్. రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్, assuming that errors were detected. ఎక్కడెక్కడ? స్టేజ్ నెంబర్ 1 బిఫోర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్. అంటే ఏమైందమ్మా? 3 స్టేజెస్ లో రాసిమన్నాడమ్మా. తెలుసు కదా మనకు 3 స్టేజెస్ ఏం చేయాలో, రైట్. ఫస్ట్ ఏదైనా కూడా ఫస్ట్ మనకి ఏం చేయాలి అని అంటే ఎలా ఎంట్రీ రాయాలనేది ఆ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తాం? సింగిల్ ఎంట్రీ, డబుల్ ఎంట్రీ. సింగిల్ సైడ్ అయితే ఏ స్టేజ్ కి అయితే ఆ స్టేజ్ అలా రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా అండి, రైట్. ఫస్ట్ క్వశ్చన్, పర్చేస్ ప్లాట్ ఫర్ ₹10,000 రాంగ్లీ పాస్ త్రూ. అర్థం ఏంటి? ఫస్ట్ మీనింగ్, పర్చేజ్ ప్లాంట్ ఎంత, కానీ ఎక్కడుండి వెళ్ళింది? అసలు అర్థం మీనింగ్ చెప్పరా నాకు. ఏం పర్చేస్ చేసాం? ఎంట్రీ ఏం అవ్వాలి? ప్లాంట్ అకౌంట్ డెబిట్, కానీ పొరపాటు నేను రాసాము. అదవుతుందో రాయనా? క్లారిటీనా? వి పర్చేస్ ది ప్లాంట్, సో వి హావ్ టు రైట్ ద ఎంట్రీ ప్లాంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ అయ్యి ఉంటే ప్లాంట్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్, కానీ పొరపాటు నేను రాస్తాం పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్. అంటే పొరపాటు నేను రాస్తాం డెబిట్ చేయాల్సింది ప్లాంట్ కి, కానీ ఎక్కడ డెబిట్ చేసామమ్మా? అంటే 2 అకౌంట్స్ ఇంపాక్ట్ గురే. ఏంటంటే ప్లాంట్ అకౌంట్ ఏమైంది? నలిపే చేయాలంటే ఏం చేయాలి? పర్చేజ్ అకౌంట్ ఏమైపోయింది? నలిపే చేయాలంటే ఏం చేయాలి? ఇలస్ట్రేషన్ నెంబర్ 21 కదండి. ఏమడిగారు? 3 స్టేజెస్. బుక్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా, సేమ్ బుక్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా. ఓకే, చూడండి స్టేజ్ నెంబర్ 1 ఇక్కడ రాద్దాం, స్టేజ్ నెంబర్ 2, స్టేజ్ నెంబర్ 3. అయ్యో ఆన్లైన్ వాళ్ళకి కనిపించట్లేదు పాపం. స్టేజ్ నెంబర్ 3. ఓకేనా? ఇలా రాయకూడదే, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అలా రాయాలి. రాసేద్దామా లేకపోతే మనం కూడా? స్టేజ్ నెంబర్ 1 ఏంటి? హియర్ యూ హావ్ టు మెన్షన్ ద డేట్. మనకి ఏం డేట్స్ ఉండవు కాబట్టి మామూలుగా రాస్తాను. ఫస్ట్ ఏంటది? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ బట్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. దట్స్ ఇట్ నా? ఇంతనా అండి? రైట్, వి విల్ గో. రాద్దామా అండి? ట్రాన్సాక్షన్ నెంబర్ 1 ఏం జరిగింది? డేట్ ఇవ్వలేదు కాబట్టి నేను ట్రాన్సాక్షన్ 1 రాస్తున్నాను. ఏం జరిగింది? ఒక పని చేద్దాం, క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్ ఇక్కడ రాద్దాం, సరేనా? ఏంటి క్వశ్చన్? మళ్ళీనా? ఇవన్నీ అయ్యే పనులు కాదు. ఇప్పుడు మళ్ళీ కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేసి అయ్యో లేదు ఇది అన్లాక్ చేయాలమ్మా. అన్లాక్ చేయలేదు, సరే తర్వాత చూద్దామండి దీని గురించి. ఓకేనా, రైట్. ఏం జరిగింది చెప్పండి? పర్చేజ్ ప్లాంట్ ఆఫ్ ₹10,000 రాంగ్లీ పాస్ టు పర్చేజ్ అకౌంట్. అంటే ఏం జరిగింది అనుకున్నా? ఆల్రెడీ అవ్వవలసిన డెబిట్ ఏంటి? ప్లాంట్ అకౌంట్ అయిందా డెబిట్? ఎంత డెబిట్ అవ్వాలి? అంటే ప్లాంట్ అకౌంట్ ఏమైనట్టు? షార్ట్ డెబిట్ అయింది. ఎంత ఏం చేయాలి నలిపి చేయడానికి? ఇంకో అకౌంట్ ఏంటి ఏమైంది? పర్చేజ్ అకౌంట్ నలిపి చేయడానికి ఏం చేయాలి? ఎంత డెబిట్ చేయాలి? క్రెడిట్ కూడా ఎంత చేయాలి? సో ఎంట్రీ ఏమవుద్ది? సూపర్ అండి. స్టేజ్ నెంబర్ 1 లో ఏంటి ఎంట్రీ? ప్లాంట్ అకౌంట్ డెబిట్ హౌ మచ్ అండి? 2.
ప్లాంట్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా 2 ఎంత దట్స్ ఆల్. స్టేజ్ నెంబర్ 2 లో సేమ్ వై డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే స్టేజ్ నెంబర్ 2 లో కూడా సేమే కదా. మరి స్టేజ్ నెంబర్ 3 లో వాకింగ్ ఎండ్ పర్చేజ్ అకౌంట్ ఎంత బట్ ఇక్కడ ప్లాంట్ అకౌంట్ డెబిట్ 10,000 to P&L adjustment account because why పర్చేజ్ అకౌంట్ ఇది నార్మల్ అకౌంట్ నా క్లియర్ నా ఫస్ట్ ట్రాన్సాక్షన్ సరిగ్గా అయితే అడ్జస్ట్ అవ్వండమ్మా సరేనా క్లియర్. వెళ్ళినా సెకండ్ దానికి ఏం లేదమ్మా పొరపాటున పర్చేజ్ అకౌంట్ ఏమైపోయింది డెబిట్ అయిపోయింది ప్లాంట్ అకౌంట్ డెబిట్ చేయలే ఓకేనా షార్ట్ డెబిట్ ఎక్సెస్ డెబిట్ నలిఫై చేస్తాం. సెకండ్ వన్ సేల్స్ డే బుక్ వాజ్ క్యాస్ట్ మీన్స్ టోటలింగ్ షార్ట్ బై 1000 ఇంపాక్ట్ ఏంటి ఏంటి ఏ అకౌంట్ సేల్స్ అకౌంట్ ఏం జరిగిందమ్మా ఎంతమ్మా ఏం చేయాలమ్మా దీన్ని దట్స్ ఆల్. అంటే స్టేజ్ నెంబర్ 1 లో మనం ఏం చేస్తాం వి హావ్ టు పాస్ త్రూ ద ఇక్కడ 2 బై మన బుక్స్ లో అయితే ఇవ్వలేదు బట్ మామూలుగా అయితే రాస్తే ఏం చేయాలి మనం బై ఏమంటాయి సేల్స్ బుక్ క్యాస్ట్ షార్ట్ బై దట్స్ ఆల్ అండి. అదే స్టేజ్ నెంబర్ 2 అయితే అదే సేల్స్ అకౌంట్ ఏం చేయాలి క్రియేట్ చేయాలి సో అప్పుడు డెబిట్ సో ఎంట్రీ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ హౌ మచ్ హోప్ ఇట్ ఇస్ క్లియర్ అండి. స్టేజ్ నెంబర్ 3 లో అయితే రాకింగ్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా 1000 to P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఎంతండి 1000 ఇంపాక్ట్ అయితే 10,000 రాస్తే ఇంటికి వెళ్ళిపోతారమ్మా ఓకేనా క్లియర్. ఎర్రరా రెక్టిఫై చేస్తున్నాడు మళ్ళీ ఎర్రర్ చేస్తున్నారా. థర్డ్ వన్ క్యాష్ పెయిడ్ టు ఎంత అంటే ఏంటి ఏ రావాలి నెక్స్ట్ ఎంత కానీ పొరపాటున డెబిట్ పోస్టింగ్ ఎంత చేసాం అంటే ఎంత షార్ట్ ఎంత తక్కువ చేసాం ఏంటి డెబిట్ షార్టా క్రెడిట్ షార్టా ఏమైందమ్మా ఎక్స్ అకౌంట్ ఏం చేయాలి నేను ఎక్స్ అకౌంట్ ఏం చేయాలి కానీ అయిందా డెబిట్ హోప్ ఇట్ ఇస్ క్లియర్. అసలు జరిగింది ఏంటి క్యాష్ పెయిడ్ టు మిస్టర్ ఎక్స్ జరిగినప్పుడు ఎంట్రీ ఏంటి ఎక్స్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ అవునా ఎంత రాయాలి 1000 కానీ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ ఎంత చేసామమ్మా అంటే ఎంత జరగాలి పోస్టింగ్ అసలు 1000 ఏం అవ్వాలి డెబిట్ జరగాలి కానీ ఎంత డెబిట్ జరిగింది అంటే ఇంకా ఎంత డెబిట్ జరగాలి సో అంటే షార్ట్ డెబిటా ఎక్సెస్ డెబిటా అంటే నలిపి జరిగి ఏం చేయాలి ఎంత డెబిట్ చేయాలి సో క్లియర్. అప్పుడు స్టేజ్ నెంబర్ 1 లో అయితే స్టేజ్ నెంబర్ 1 వి విల్ పాస్ ద రెక్టిఫికేషన్ స్టేట్మెంట్ ఏం చేయాలి 2 భయ్యా ఎక్స్ అకౌంట్ ఏం జరగాలి సో 2 ఎక్స్ అకౌంట్ ఏం రాయాలి ఎక్స్ అకౌంట్ షార్ట్ డెబిట్ హౌ మచ్ లేదా మన బుక్స్ లో ఇచ్చినట్టు ఎక్స్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ ₹900 అలా కూడా రాసుకోవచ్చు యూ కెన్ గో విత్ ఎనీథింగ్ ఓకే. నెక్స్ట్ వన్ స్టేజ్ నెంబర్ 2 లో అయితే వెరీ గుడ్ ఎక్స్ అకౌంట్ డెబిట్ హౌ మచ్ 2 ఎంతండి మరి స్టేజ్ నెంబర్ 3 లో వెరీ గుడ్ దేర్ ఇస్ నో నార్మల్ అకౌంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్ రైట్. Hope till now what we discussed is clear. Shall we go with 4th? Next one. 3 entries clear na? Any doubt enti? Next. Purchase goods from Mr. T. Yanta was entered in the purchase day book as 500. Oh, ఏమైందా అసలు అది పర్చేస్ డే బుక్ రావాలా అవసరం లేదా రావాలి. పర్చేస్ బుక్ లోకి ఎప్పుడు వస్తాయి 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలని సబ్సిడీ బుక్స్ చెప్పుకుని మాట్లాడు ఏంటా 2 కండిషన్స్
ఇట్ మస్ట్ బి రిలేటెడ్ టు గూడ్స్ అండ్ విస్ బి ఆన్ క్రెడిట్. ఇది క్రెడిటా క్యాషా? క్లియర్. ఎందుకు? ఇప్పుడు నథింగ్ ఈజ్ మెన్షన్డ్, ఇట్ ఈస్ క్యాష్ బేసిస్. ఇప్పుడు నేమ్ ఈజ్ మెన్షన్డ్, దెన్ నేమ్ మెన్షన్ చేసి క్యాష్ బేస్ ఇస్తే ఆల్రెడీ అవన్నీ సబ్సిడీ బుక్స్ చెప్పినప్పుడు మాట్లాడారు. ఓకేనా? ఇది క్రెడిట్ బేసిస్తే పర్చేస్ డే బుక్ వెళ్ళాలి. కానీ ఏమైపోయిందమ్మా, పర్చేస్ డే బుక్ లోనే 500 రాస్తామంటే టీ అకౌంట్ లో కూడా ఎంత రాస్తాం? నిన్న మాట్లాడుకున్నాం గుర్తుందా? ఎక్స్ 10 రూపీస్ అది మాట్లాడుకున్నాం, 100 నుండి 10 రాసి మాట్లాడుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఏ అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఇంపాక్ట్ అయ్యి? పర్చేస్ అకౌంట్. ఏం జరగాలి పర్చేస్ అకౌంట్? అసలు ఎంత డెబిట్ అవ్వాలి? కానీ ఎంత డెబిట్ అయింది అంటే ఇప్పుడు షార్ట్ డెబిట్ ఎక్సెస్ డెబిటా? ఎంత షార్ట్ డెబిట్? రాపింగ్ అండి. టీ ఏమవ్వాలి? కానీ ఏం జరిగింది? క్రెడిటే జరిగింది. ఏమి జరిగి ఎంత జరిగింది? కానీ ఎంత జరగాలి? 3500. అంటే ఇప్పుడు ఏం జరిగినట్టు? నలివే చేయాలంటే ఏం చేయాలి? ఎంత చేయాలి? హోప్ ఇట్ ఇస్ క్లియర్ అండి. అర్థమైందా లేదా లాజిక్? కాబట్టి ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డెబిట్ ఎంత? 2. టీ అకౌంట్ ఎంత అండి? మరి ఇన్ కేస్ ఆఫ్ 2 లో అయితే, సెకండ్ స్టేజ్ లో అయితే ఎంట్రీ $3,002 ఎంతండి? స్టేజ్ నెంబర్ 3 లో కూడా సేమే కదా. P&L adjustment, why it is involved the normal account. ఎంట్రీ ఏడీజేల్ రాశారా నాకులాగా చంపేస్తాను వీకెండ్ ఎగ్జామ్స్ లో, అర్థమవుతుందా? 2 హౌ మచ్ అండి? హోప్ ఇట్ ఇస్ క్లియర్ అండి. వెళ్దాం 5th కి. 5th one, paid salary for సాలరీస్ టు క్యాష్ రాయాలి. కానీ పొరపాటున ఎక్కడ రాస్తాం? అంటే ఏ అకౌంట్స్ ఇంపాక్ట్ అయ్యాయి? సాలరీస్ అకౌంట్ ఏం అవ్వాలి అసలు, కానీ అయ్యిందా? అంటే ఏమైనట్టు? అంటే సాలరీస్ అకౌంట్ ఏమవ్వాలి? ఎంత అవ్వాలి? వేజెస్ అకౌంట్ ఏం జరిగింది? ఎక్సెస్ డెబిట్ అయింది. నలిపే చేయడానికి ఏం చేయాలి? అంటే వేజెస్ అకౌంట్ ఏం జరగాలి? ఎంత? దట్స్ ఇట్. ఎంట్రీ ఏమవుద్ది? సాలరీస్. హౌ మచ్? 2. ఎంతమ్మా? స్టేజ్ నెంబర్ 2 లో ఎంట్రీ సాలరీస్ అకౌంట్ డెబిట్ హౌ మచ్? 2. ఎంతండి? స్టేజ్ నెంబర్ 3 లో P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ అవసరం లేదు, సేమ్ కదా. P&L అడ్జస్ట్మెంట్, P&L అడ్జస్ట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ యూ కెన్ P&L అడ్జస్ట్మెంట్, P&L అడ్జస్ట్మెంట్, దట్స్ ఇట్. సింపుల్. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు అమ్మాయిలు, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ ఈజీయా కష్టమా? గడియా సింపుల్. ఏం లేవు. ఆ ఇంపాక్ట్, ఆ 4 రూల్స్, ఈ స్టేజెస్ మాట్లాడుకుంటే క్లోజ్. ఎనీ డౌట్? చూసేయండి ఒక్కసారి సమ్, దెన్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ సమ్. నెక్స్ట్ సమ్ చెప్పుకుని క్లోజ్ చేద్దాం. నో ఇష్యూస్, నో ఇష్యూస్ అండి. ఓకే, స్టేజ్ నంబర్ 22 మాట్లాడుకొని వి విల్ క్లోజ్. నో చేస్తాను కదా ఫాస్ట్. బ్రేక్ కావాలా? 20 seconds అమ్మ అయిపోయాక ఫాస్ట్ గా చేసేయండి. 21. Shall we go 22 then?
వెళ్దామా? ట్వంటీ 2 చెప్పుకుందామా? రైట్. ఏ మర్చెంట్ while balancing his books of accounts notices that trail balance did not tally. It showed excess credit of 1700. మీనింగ్ ఏంటి అంటే ట్రైల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు క్రెడిట్ లోనే ఎక్సెస్ ఎంత ఉండిపోయిందమ్మా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం డెఫినెట్ గా వి విల్ ఓపెన్ సస్పెన్స్ అకౌంట్ వేర్ డెబిట్ సైడ్ ఎంత అంటే సస్పెన్స్ అకౌంట్ ఎలా పడుతుంది? 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1700 పుట్టదు. లాజిక్ అర్థమైందా లేదా? ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వకపోతే వి విల్ ఓపెన్ ది ఇంటర్మీడియట్ అకౌంట్ కాల్ సస్పెన్స్ అకౌంట్ అండ్ వి విల్ డెబిట్ ఐ మీన్ మనం ఆ డిఫరెన్స్ బ్యాలెన్స్ సస్పెన్స్ అకౌంట్ లో వేసేస్తున్నాం. అవునా అండి? క్లియర్నా? ఇక్కడ క్వశ్చన్ లో ఎక్కడిచ్చాడు? క్రెడిట్ లో ఎక్సెస్ ఉందంట. అంటే ఆ డిఫరెన్స్ ఎటువైపు రాస్తాం అంటే సస్పెన్స్ అకౌంట్ స్టార్టింగ్ బ్యాలెన్స్ ఏమవుతున్నట్టు. లాజిక్ క్లియర్నా? ఇది స్టేజ్ 1 స్టేజ్ 1 నో క్లియర్ గా చెప్తున్నాడు. డిడ్ నాట్ టాలీ అంటే ఎక్కడ? స్టేజ్ నెంబర్ 2 దట్ ఈస్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ బట్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్. అలా అయితే సింగిల్ ఎంట్రీ సింగిల్ సైడ్ ఎర్రర్ పాసిబుల్ అయితే ఏం చేయాలి? డబుల్ ఎంట్రీ బై యూజింగ్ ద సస్పెన్స్ అకౌంట్. డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే దట్స్ ఇట్. సబ్సిక్వెంట్లీ నోటిస్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్. ఏముంది చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూడ్స్ బ్రాట్ ఫ్రమ్ నారాయణ్ రూపీస్ ఎంత? వేర్ పోస్టెడ్ టు క్రెడిట్ ఆఫ్ నారాయణ్స్ అకౌంట్. అసలు ఏం జరగాలి చెప్పండి? క్రెడిట్ ఆఫ్ నారాయణ్స్ అకౌంట్ ఎంత? 5000. అసలు గూడ్స్ బాట్ ఫ్రమ్ నారాయణ అయితే ఎంట్రీ ఏంటి? పర్చేస్ అకౌంట్ డెబిట్ నారాయణ అకౌంట్ హౌ మచ్? 5000. బట్ డెబిట్ మనం నారాయణ అకౌంట్ ఏం చేస్తాం? పొరపాటు క్రెడిట్ ఎంత చేస్తాం? ఎక్సెస్ క్రెడిట్ అంటే నలిపి చేయడానికి ఏం చేయాలి? ఫ్లాట్ ఏనా? సింగిల్ సైడ్ ఎర్రర్ డబుల్ సైడ్ ఎర్రర్. ఇక్కడ సింగిల్ సైడ్ ఎర్రర్ కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? అప్పుడు ఎంట్రీ ఏమవుద్ది? నారాయణ అకౌంట్ డెబిట్ సస్పెన్స్ అకౌంట్. లాజిక్ అర్థమైందా? మనం రాయవలసింది పర్చేస్ టు నారాయణ్ 5000. అవునా? నారాయణ అకౌంట్ లోకి వెళ్ళి బై పర్చేస్ అని ఎంత రాయాలి? కానీ ఎంత రాస్తాను? నలిపి చేయాలంటే 2 పర్చేస్ 500 అంతేనా? ఇప్పుడు నేను సెకండ్ స్టేజ్ లో ఉన్నాను కదా, అంటే పర్చేస్ అకౌంట్ ఏం చేయాలి నేను? ఏం చేయాలి? సారీ, నారాయణ అకౌంట్ ఏం చేయాలి నేను? డెబిట్ చేయాలి. అంతేనా? నారాయణ అకౌంట్ ఎక్సెస్ క్రెడిట్ 500 అయిపోయింది. నలిపి చేయాలంటే ఏం చేయాలి? ఎంత చేయాలి? దట్స్ ఆల్. సో ఎంట్రీ ఏ క్లియరేనా? రాయట్లేదు, ఇక్కడ చూపిస్తాను చూడండి. నెక్స్ట్, అన్ ఐటమ్ ఆఫ్ 750 ఎంటర్డ్ ఇన్ పర్చేస్ రిటర్న్ డే బుక్. ఏం జరిగిందమ్మా? ఒక 750 రూపీస్ ఐటమ్ ఏమైపోయింది? పర్చేస్ చేయడం జరిగింది. పర్చేస్ చేయడం ఎంట్రీ ఏమవుతుంది? ఆ పార్టీ ఎవరైతే వాళ్ళు అవునా పోస్ట్ టు క్రెడిట్ ఆఫ్ పాండే అంటే జనరల్ గా ఎవరికి రిటర్న్ చేస్తున్నాం? పాండే అకౌంట్. ఎంట్రీ ఏమవుద్ది పర్చేస్ రిటర్న్స్ కి? పాండే టు పర్చేస్ రిటర్న్. కానీ పొరపాటున పాండే అకౌంట్ ఏం చేస్తాం? అసలు పర్చేస్ రిటర్న్స్ చేస్తే ఎంట్రీ చెప్పండి. పాండే అకౌంట్ డెబిట్ పర్చేస్ రిటర్న్. చూడండి, an item of 750 entered in purchase return book was posted to credit of Pandey to whom the goods had been returned. అరే బాబా, ఆడ అకౌంట్ లోకి వెళ్ళి ఏం చేయాలమ్మా మనం? కానీ పొరపాటు నా అకౌంట్ లోకి వెళ్ళి ఏం చేస్తామమ్మా అంటే ఇంపాక్ట్ ఎవరి అకౌంట్ అమ్మా? పాండే అకౌంట్. ఏం జరిగింది చెప్పండి? పాండే అకౌంట్ ఏం జరగాలి అసలు? డెబిట్ అయిందా? అంటే ఏమైనట్టు? షార్ట్ డెబిట్. ఎంత షార్ట్ డెబిట్? కానీ ఇంకా ఏం జరిగిపోయింది? ఎంత జరిగిపోయింది అంటే 2 ఇంపాక్ట్లు. ఏం జరిగిందమ్మా? ఒకటేమో అవ్వవలసిన డెబిట్ అవ్వలేదు కాబట్టి షార్ట్ డెబిట్ ఎంత? 750. ఇంకోటేమో అవ్వకూడదని క్రెడిట్ అయిపోయింది. ఏంటది? ఎక్సెస్ క్రెడిట్ ఎంత? 750. ఫస్ట్ షార్ట్ డెబిట్ నలిపి చేయాలంటే ఏం చేయాలి? ఎక్సెస్ క్రెడిట్ నలిపి చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ ఎంత చేయాలి? ఇక్కడ ఒక డెబిట్ అంటే టోటల్ డెబిట్ ఎంత చేయాలి? ఎవరిని డెబిట్ చేయాలి? ఎంట్రీ ఏమవుద్ది? పాండే అకౌంట్ డెబిట్. పాండా కాదు, పాండే. గుర్తుపెట్టుకోండి. క్లియర్ అవుట్. నెక్స్ట్ వన్, sundry items of furniture sold for 26,000 was entered in the. అదేంటి? సేల్స్ బుక్ లోకి ఎంటర్ అవ్వాలంటే 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటా కండిషన్? గూడ్స్ అవ్వాలి, క్రెడిట్ బేస్. అదే గూడ్స్ ఇది. అదే ఫర్నిచర్ తప్పు.
ఒకవేళ ఫర్నిచర్ క్యాష్ అమ్ముంటే ఎంట్రీ ఏ రాయాలి? క్యాష్ టు ఫర్నిచర్. క్రెడిట్ కి అయితే డేటా టు ఫర్నిచర్. కానీ పొరపాటు ఎక్కడ రాసు? తప్పు కదమ్మా. అంటే ఏ అకౌంట్ ఇంపాక్ట్ అయ్యే? సేల్స్ అకౌంట్ ఏం జరిగింది? ఎక్సెస్ క్రెడిట్ అయిపోయింది. అంటే నలిఫై చేయాలంటే ఏం చేయాలి? అంటే ఇక్కడ రెండు అకౌంట్లు ఇన్వాల్వ్ అయ్యాయి, సేల్స్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఏమైపోయింది? ఎంత? నలిఫై చేయాలంటే ఏం చేయాలి? మరి ఫర్నిచర్ అకౌంట్ ఏమైంది? షార్ట్ క్రెడిట్. అవ్వాల్సిన క్రెడిట్ అవ్వలేదు కదా, దీన్ని నలిఫై చేయాలంటే ఏం చేయాలమ్మా? ఎంత? అప్పుడు ఎంట్రీ ఏమవుద్ది? సేల్స్ అకౌంట్ డెబిట్. హోప్ ఇట్స్ క్లియర్ అండి. ఎనీ డౌట్ అండి? నెక్స్ట్ లాస్ట్, discount of 300 from creditors had been duly entered in creditors account. ఓకే, డిస్కౌంట్ క్రెడిటార్ ఇస్తున్నాడు అని అంటే డిస్కౌంట్ అలౌడా రిసీవ్డా? రిసీవ్డే కదా, వాడు ఇస్తున్నాడు మనకి, రిసీవ్డే కదా. బట్ వాజ్ నాట్ పోస్టెడ్ టు డిస్కౌంట్ అకౌంట్. ఓ అంటే ఏం జరిగింది? డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ లో మనం ఏం చేయలేదమ్మా, పోస్ట్ చేయలే. అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ లో ఏం చేయాలి? డెబిటా క్రెడిటా? కానీ జరిగిందా? అంటే ఇప్పుడు ఏం చేయాలి నలిఫై చేయడానికి? అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఇంపాక్ట్ అయింది. ఏంటది? షార్ట్ క్రెడిట్. నలిఫై చేయడానికి ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఎంట్రీ ఏమవుద్ది? సస్పెండ్ అకౌంట్. ఎనీ డౌట్? క్లియర్? Past necessary journal entries also show the suspense account. ఓ సస్పెన్స్ అకౌంట్ చూపించమన్నాడు. సో ఇక్కడ గీస్తున్నాను చూడండి. సస్పెన్స్ అకౌంట్ ఎలా స్టార్ట్ అయింది? టు బ్యాలెన్స్ ఎంత? డెబిటే కదా. ఇక్కడ నార్మల్ గా రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఇన్వాల్వ్ అయిందా సస్పెన్స్ అకౌంట్? ఎటువైపు పోస్ట్ చేయాలి? బై ఏమని రాయాలి? నారాయణ్స్ అకౌంట్. ఎంత? దట్స్ ఆల్. నెక్స్ట్ వన్, బై పాండే అకౌంట్. హౌ మచ్? 1500. నెక్స్ట్, ఓ ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ ఇన్వాల్వ్. ఇక్కడ డిస్కౌంట్ ఎంత? ఎంతమ్మా? 300. టాలీ అయిపోయింది. 2000. సో సస్పెన్స్ అకౌంట్ క్లోజ్. అంటే మన ఎర్రర్స్ ఏమైపోయి? రెక్టిఫై అయిపోయి. చూడండి ఇక్కడ రాస్తే క్లియరేనా? So observe that after correcting, passing all rectification into the suspense account tile is automatically. Any doubt? Just like that. Vinesayindama. Error ante unintentional mistake ni we will call it the error. Errors are of two types. One is principal error, another one is clerical error. Principal error ante enti? Errors which are committed by violating the accounting principles. Okay. Due to this, my trial balance is tally. Again, clerical errors are categorized into three types. One is error of omission, error of commission, compensating error. Error of omission is again categorized into two types: complete omission, partial omission. Complete omission ante forget to record the entire information to the accounts. Due to this, my trial balance is valid. Partial omission ante partially we are forgetting to record the accounting information, right? Due to this, my trial balance is next. Error of commission ante wrong account, wrong side, wrong totaling, wrong amount, wrong రికార్డింగ్. ఓకేనా? సో ఈ రాంగ్ రికార్డింగ్ ఇన్ సబ్సిడీ బుక్స్ మాత్రమే టాలీ అవుతుంది ట్రయల్ బ్యాలెన్స్. మిగతా కేసులో ట్రయల్ బ్యాలెన్స్ నాట్ టాలీ. కాంపన్సేటింగ్ ఎర్రర్ అంటే వన్ ఎర్రర్ కాంపన్సేట్ అనదర్ ఎర్రర్, ఆర్ వన్ ఎర్రర్ cancel out అనదర్ ఎర్రర్. డ్యూ టు దిస్ బై ట్రయల్ బ్యాలెన్స్ టాలీ. నెక్స్ట్ ఎర్రర్ లొకేట్ చేయడం నేర్చుకున్నాము. నెక్స్ట్ ఎలా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ రాయాలి? కరెక్ట్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ, ఇంపాక్ట్. ఇంపాక్ట్ మేబీ షార్ట్ డెబిట్, షార్ట్ క్రెడిట్, ఎక్సెస్ డెబిట్, ఎక్సెస్ క్రెడిట్. షార్ట్ డెబిట్ అయితే డెబిట్, ఎక్సెస్ డెబిట్ అయితే క్రెడిట్, షార్ట్ క్రెడిట్ అయితే క్రెడిట్, ఎక్సెస్ క్రెడిట్ అయితే. హోప్ ఇట్స్ క్లియర్. దాని తర్వాత ఇన్ కేస్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ లో సింగిల్ సైడ్ ఎర్రర్ ఉండొచ్చు, డబుల్ సైడ్ ఎర్రర్ ఉండొచ్చు. అవునా? సింగిల్ సైడ్ ఎర్రర్ ఏం చేయాలి? డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఏం చేయాలి? ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది స్టేజెస్ ఆఫ్ డిటెక్టింగ్ ది ఎర్రర్స్. అవునా? ఎన్ని స్టేజెస్ అమ్మా డిటెక్టింగ్ ది ఎర్రర్స్? 3. ఒకటి బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్, బట్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ సింగిల్ సైడ్ ఎర్రర్స్ ఏం చేస్తాం? we will write the rectification statement. We will start with 2 or by 2 ఎప్పుడు మెన్షన్ చేస్తాం? కన్సర్న్డ్ అకౌంట్ కానీ డెబిట్ అయితే. బై ఎప్పుడు మెన్షన్ చేస్తాం? కన్సర్న్డ్ అకౌంట్ కానీ క్రెడిట్ అయితే. ఇన్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ లో డబుల్ ఎంట్రీ పాసిబుల్ అయితే leave it as double entry. In case of second stage, that is after preparation of the trial balance but
Before preparation of the final account, so single entry, single side error possible అయితే we will convert into double entry by using the suspense account. Double entry possible అయితే double entry. In case of stage number 3, that is after preparation of the final account flow, single entry possible అయితే convert into double entry by using the suspense account. Double entry possible అయితే double entry. But only one thing is, in case of normal account is possible, then what we will do? In case of normal account, we will replace with the P&L adjustment account because అది ఇప్పుడు కాదు అంటే ఎప్పుడోది పాత ఇయర్వి. అది ఇంపాక్ట్ చేయవలసింది ఇయర్ కాదు, ఇయర్ ప్రాఫిట్ ఇంపాక్ట్ చేయకూడదు. ఎప్పుడు ఇయర్ ప్రాఫిట్ ఇంపాక్ట్ చేయాలి? లాస్ట్ ఇయర్. సో దట్స్ వై ఇన్ ప్లేస్ ఆఫ్ నార్మల్ అకౌంట్ we are replaced with the P&L adjustment account. That is the end of your rectification of errors. సో టుమారో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో మిగతా సమ్స్ అన్ని కూడా మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఇది దట్స్ ఇట్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ థ్యాంక్ యూ. బై.